అందరికీ నమస్కారం. ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను కర్ణాటక స్పెషల్ ఐటెం బిసిబెల్ల బాత్ ఎలా తయారు చేయాలనేది చెప్పబోతున్నాను. ఇది కర్ణాటకలో హోటల్స్లో కూడా సర్వ్ చేస్తారనమాట. దీన్ని ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం 1.5 గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను. అలాగే 1 గ్లాస్ కందిపప్పు తీసుకొని కడిగేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత దానికోసం క్యారెట్, ముల్లంగి, బంగాళదుంప ముక్కల్ని ఇలా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత గ్రీన్ పీస్ కూడా తీసుకున్నాను. వీటన్నిటిని అన్నం, కందిపప్పు ఈ ముక్కలన్నిటిని కుక్కర్లో వేసేసి వాటర్ వేసి మూత పెట్టేయాలి. దీనికి నేను ఎలా మెజర్ చేశానంటే 2.5 గ్లాసెస్ బియ్యం, కందిపప్పు కలిపి 2.5 గ్లాసెస్, అలాగే ముక్కలన్నీ కలిపి ఒక హాఫ్ గ్లాస్ లాగా మనం మెజర్ చేసుకుంటే 3 గ్లాసెస్కి 3 టైమ్స్ వాటర్ మనం మెజర్ చేసుకోవాలంటే టోటల్ 9 గ్లాసెస్. ఏ గ్లాస్తో అయితే మనం కొలుచుకున్నామో అదే గ్లాస్తో 9 గ్లాసుల వాటర్ మెజర్ చేసుకుని ఓన్లీ 8 గ్లాసులు మాత్రం కుక్కర్లో వేసేసి విజిల్ పెట్టేసి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటో ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత చింతపండుని నానబెట్టుకోవాలన్నమాట. 2 నిమ్మకాయల సైజు చింతపండుని నేనైతే తీసుకున్నాను. తర్వాత బిసిబెల్ల బాత్ పౌడర్ తయారు చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుని దానిలో 1.5 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత 2 దాల్చిన చెక్క ముక్కలు, 8 నుంచి 10 వరకు లవంగాలు, ఒక 2 యాలక్కాయలు వేసి దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 8 వరకు తీసుకున్నాను. తర్వాత వీటన్నిటిని కలిపి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలో మళ్ళీ కొద్దిగా ఒక 1 స్పూన్ కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టిన చింతపండుని జ్యూస్ తీసి పెట్టుకోవాలి. ఈలోపుగా పోపు సిద్ధం చేసుకోవాలి. దానికోసం ఒక పాన్ పెట్టుకుని మినపప్పు, 1 స్పూన్ మినపప్పు, తర్వాత జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత దాన్ని సపరేట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ కూడా వేసి వేయించుకోవాలన్నమాట. ఇంగువ ఫ్లేవర్ అనేది దీనికి చాలా ఇంపార్టెంట్ అనమాట. మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. అయితే మనము 8 గ్లాసెస్ వాటర్ అందులో తీసుకున్నాం కదా, 1 గ్లాస్ అనేది సపరేట్ పెట్టుకున్నాం. తర్వాత కన్సిస్టెన్సీని బట్టి అది యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ క్యాప్సికమ్ ముక్కలు వేగిపోయిన తర్వాత దానిలో కొద్దిగా పసుపు, 2 స్పూన్స్ వరకు పసుపు వేసాను. ఆ తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. టమాటో ముక్కలు కొద్దిగా మెత్తబడిన తర్వాత దానిలో చింతపండు రసాన్ని కూడా వేసి కలుపుకోవాలి. కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే వాటర్ మళ్ళీ యాడ్ చేశాను అనమాట, రిమైనింగ్ 1 గ్లాస్ వాటర్ని కూడా. తర్వాత దానిలో కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బిసిబెల్ల బాత్ పౌడర్ని 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ మిగిలింది కూడా మనం మొత్తం అంతా ప్రిపేర్ చేశాక టేస్ట్ని బట్టి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఈ మిశ్రమాన్ని. ఆ తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న అన్నం, కందిపప్పు, వెజిటబుల్స్ వేసి కుక్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక కంప్లీట్ మీల్ లాగా ఉంటుందన్నమాట. దీంట్లో రైస్, కందిపప్పు, వెజిటబుల్స్ అన్ని రకాలు మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా మనము అన్నం, కూర ఇవన్నీ సపరేట్గా ప్రిపేర్ చేసుకున్న లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు అనమాట. ఇది ఒక కంప్లీట్ మీల్ లాగా అయిపోతుందన్నమాట ఆ డేకి. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పైన చివరిగా ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి టేస్టీ
బిసిబెల్లాబాత్ రెడీ అయిపోయిందనమాట. దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, సర్వింగ్ ప్లేట్లోకి ఇలా తీసుకున్న తర్వాత పైన మళ్ళీ 1 స్పూన్ గీ వేసుకుని దాని మీద కొత్తిమీర, జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత చివరిగా పైన బూందీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. బూందీ నేనైతే ఇక్కడ మురుకుల్ని యాడ్ చేశాను. మురుకులు లేదా జంతికలు అంటాం కదా, వాటిని వేశాను. అలాగే వీటిని ఊరిమిరపకాయ వడియాలతో పాటు సర్వ్ చేశానన్నమాట. నేను 3 ప్లేట్లో వీటిని సర్వ్ చేస్తున్నాను మా ఫ్యామిలీలో. వాళ్ళకి డిఫరెంట్గా నేను సర్వ్ చేశానన్నమాట. ఒకళ్ళకి ఇలాగా మురుకుల్ని వేశాను, ఒక ప్లేట్లో అయితే మిక్సర్ని యాడ్ చేశానన్నమాట. మన దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉందో అది వేసుకోవచ్చు అనమాట. బూందీ కానీ, మురుకులు కానీ, లేదా మిక్సర్ కానీ ఏది ఉన్నా కూడా దీని మీద యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర, జీడిపప్పు ఇలా మిక్సర్ని చూసారు కదా, ఈ రకంగా మిక్సర్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇంకో ప్లేట్లో అయితే నేను ఊరిమిరపకాయలు అనేవి కామన్గా సర్వ్ చేశానన్నమాట. తర్వాత అప్పడాలు, కొందరికి వడియాలు, ఇలాగా డిఫరెంట్గా సర్వ్ చేశానన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇందులో వేసిన వెజిటబుల్స్ మాత్రమే కాకుండా మనకి ఇంకా ఇష్టమైన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకొని మన ఇష్ట ప్రకారంగా కూడా ఇది తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ బిసిబెల్లాబాత్ పౌడర్ అనేది రెడీ చేసి ఒకసారి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా మనము ఈ బిసిబెల్లాబాత్ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.